బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అదే చెప్పరా, హైదరాబాద్ వచ్చేలా ఏంటి? మా బాబాయ్ హోటల్ ఉంది హైదరాబాద్ వచ్చేలా, అక్కడికి వచ్చి ఏం చేస్తాను రా? మా బాబాయ్ నన్ను చూసుకోపోవడం ఏంట్రా? మా బాబాయ్కి నేను ఎంత ప్రేమ అనుకున్నావో. అసలు పొద్దున్న లేతే అబ్బాయి అంటాడు, మధ్యాహ్నం లేతే అబ్బాయి అంటాడు, సాయంత్రం పని చేస్తుంటే అబ్బాయి అంటాడు. అబ్బాయి 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 అంతసేపు ఇదే కదరా ప్రేమ లేకపోవడం ఏంటి? మా బాబాయ్ నేనంటే చాలా ఇష్టమే. వాడుకోవడం కదరా, వండుతున్నాడు. వండి 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 నాకు వంటలు నేర్పి నన్ను ప్రయోజనం చేస్తున్నాడు. అది నా మీద ప్రేమ లేదా? అబ్బాయి 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 అని పిలిచి నా పేరే మర్చిపోయాడా? పేరు ఎందుకు మర్చిపోతాడో? నా పేరు గుర్తుంటది. కాకపోతే నేనంటే ప్రేమ, నేనంటే ప్రాణం, నేనంటే ఇష్టం, నా మీద ఉన్న అవన్నీ కూడా అలా మర్చిపోయేలా చేసి ఉంటాయి. నా పేరు గుర్తుంటది. కావాలంటే ఇప్పుడు నిరూపించరా? నీ మాట రాగానే ఇప్పుడు నిరూపిస్తాను చూడు. అదిగో మాటలు వస్తాను బాబాయ్, నిరూపిస్తాను కదా. లైన్లో నువ్వు ఏంటబ్బాయి? బాబాయ్ అన్ని చదివేసావా? ఏమన్నా నన్ను అబ్బాయి అన్నాను. నిజంగా నువ్వు అబ్బాయి అబ్బాయి అంటుంటే నాకేంటో ఎక్కలేని సంతోషం వచ్చేది బాబాయ్. అసలు రెక్కలు కట్టుకుని ఎక్కడో వాలిపోవాలనిపిస్తుంది బాబాయ్. పట్టణం సంతోషం వచ్చేది బాబాయ్. నాకు జీతం ఒక 500 పెంచినట్టు అనిపిస్తుంది బాబాయ్. ఇంతప్పటి నుంచి ఇంత వాణి చేశాను. అవును. మరి అప్పటి నుంచి అబ్బాయి అని ప్రేమగానే కొడుకులాగే పిలుస్తా కదరా. నాకు డౌట్ బాబాయ్. ఏంటి అబ్బాయి? అడిగేస్తున్నాను మరి. అడుగు. నా పేరేంటి బాబాయ్? నా పేరేంటి బాబాయ్? అబ్బాయి. తెలియదు మరి. అబ్బాయి అంట. అబ్బాయి అబ్బాయే. నన్ను అబ్బాయి అబ్బాయి అంటావు, నేను బాబాయ్ అంటాను. ఇవన్నీ కావనే. నా పేరేంటి? చిన్నప్పటి నుంచి నేను పెంచాను, ఇంత వాణి చేశాను. చిన్నప్పటి నుంచి నా కొడుకులాగే అబ్బాయి అబ్బాయి అంటా ఉంటాను. నాకు కొడుకులాగా అబ్బాయి అబ్బాయి. నా పేరేంటి చెప్పు. పేరు ఎందుకు నీకు? అంటే నా గుండెలో ప్రేమ ఉంది, పేరుతో పని ఉందంటావు. అంతే కదా. మర్చిపోయి మాత్రం చెప్పు. పేరు మర్చిపోయి ఉన్నది. అవునరా, గుండెలో ప్రేమ ఉన్నప్పుడు పేరుతో పని ఏముందండి? అయితే చెప్పండి మీరు. పేరుతో పని ఉందండి. నా పేరు చెప్పు. మర్చిపోయి ఉన్న పేరు. నేను నీ పేరు మర్చిపోవడం ఏంట్రా బాబు? రే మా బాబాయ్ నా పేరు మర్చిపోయాడు. నువ్వు చెప్పింది నిజం. నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. ఇంకా దీనికి నాకు సంబంధం. ఈరోజు తగడింపులు విడాకులు. ఈ రోజు అది కదరా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? హోటల్లో ఉన్నాం. అదే డ్యూటీలో ఉన్నాం కదా. డ్యూటీలో ఉన్నప్పుడు నన్ను బాబాయ్ అంటావు, అవును. నేను నిన్ను అబ్బాయి అంటాను. అవును. వంట అయిన తర్వాత డ్యూటీ అయిపోద్ది కదా. అవును కదా. అప్పుడు నీ పేరు ఏంటో నేను చెప్తాను. ఒరే వంట అయిపోయిందా చెప్తారంట. అప్పుడు దాకా నువ్వు లైన్ లో ఉండరా, జేబులో ఉండు. ఇప్పుడు బాబాయ్ హెడ్ లో చేయబోయే వంట ఏంటంటే పాటియా మటన్. అబ్బాయి బాబాయ్ ఇగో మటన్. మటన్ ఇలా పెట్టాము ఇక్కడ. ఇప్పుడు దీన్ని లంబాడీ సోదరులు చాలా ఇష్టంగా చేస్తారు. ఇది ఇష్టంగా తింటారు. మట్టి దాకలోనే ఉండాలి. దీని స్పెషాలిటీయే మట్టి దాకలో ఉండదు. ఆ మట్టి దాకలో ఉంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కదా. ఆ సోదరులు చేసేది మామూలుగా ఉండదు. అవునా? వండిన తర్వాత తింటే అప్పుడు తెలుస్తుంది. అవునా? ఇప్పుడు ముందు ఇందులో ఎంత ఉప్పు తీసేయి, ఇందులోనా కలిసేలా పిసకాలి బాగా. ఎంత గట్టిగా పిసకాలంటే అందులోంచి నీళ్లు ఊరాలి. నీళ్లు ఊరాయనుకో, నువ్వు పిసికేటప్పుడు వండిన తర్వాత నోట్లో నీళ్లు ఊరుతాయి. నాకు నోట్లో నీళ్ళు ఊరుతాయి, నోట్లోంచి పేరు మాత్రం రాదు. వస్తలారా ఓక గింజుకుపోతున్నాడు. ఈ ఉడకబెట్టిన ఎండిమిర్చి చేస్తున్నాం. వీటిని కూడా బాగా పిసుకున్నాను. పిసుకలా? మరి చూసా నీళ్లు కొద్దిగా తడిగా అయింది. అవునవును. ఇప్పుడు ఏం చేస్తా ఉంటా అబ్బాయి, వెల్లుల్లి తొక్కలు తీసి వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు. నా టాలెంట్ని అన్న పిసుకుంటే అన్న బయటకు వద్దు. నువ్వేమి ఇవన్నీ పిసుకెత్తున్నావు. ఇగో గరం మసాలా. అయ్యి బాబోయ్, మండిపోద్దేమో చెయ్యి. కడుక్కుంది. ధనియాల పొడి, ఇగో జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇగో కారం. అయ్యి బాబోయ్, మరి కారంలో కారం. ఇది గట్టిగానే ప్లాన్ చేసావు బాబాయ్. తర్వాత పసుపు. మరి పాటియా మటన్ అంటే అలాగే ఉంటుంది. బాగా కష్టపడతారు. వండటం కూడా అలాగే కష్టపడతారు, కానీ ఇష్టంగా తింటారు. పనుల కోసం కష్టపడతారు, అలాగే వంటకాలు కూడా కష్టపడి వండుతారు.
కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఇది అబ్బాయి పెరుగు. అబ్బా ఇక్కడే కూర వాసన వస్తుంది చూసాను, నోట్లో నీళ్ళు వస్తాయన్నాను కదా. ఈ మటన్ ముక్కలు వేసేస్తాను దీంట్లోనే. ఇవి కూడా శుభ్రంగా కలపాలి నువ్వు. అబ్బాయి బాబాయ్ కొన్ని వంటలు ఇలాగే నాటుగా ఉంటాయి, అలా చేతులతో పిసికి అన్నీ చేస్తేనే అది రుచితనం వస్తుంది దానికి. అలాగే దీంట్లో ఇదిగో పలావాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఆ చెయ్యి కొద్దిగా కడుక్కున్నట్టు కడుక్కొని నీళ్ళు అందులో వదిలి బాగా కలిపావు కదా అన్నీ, అది బాగా కడుకు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నానా, కడుక్కోవాలి అర్జెంట్గా. ఇది దాకా ఉంది కదా, మట్టి దాకా. మట్టి దాకా, మట్టి పాత్ర పెట్టావు కాబట్టి మట్టి దాకా. అదే మట్టి దాకా పెట్టావు కాబట్టి పొయ్యలిగించేనా? అప్పుడే కాదు, దానికి కొంత టైం ఉంది. ఇప్పుడు ముందు ఇదంతా అందులేదు, బాగా వలకుండా అందులోనే ఎనిమిది గంటలు ఇలా తిప్పుకుంటాయి. ఈ మూత ఉంది కదా, దీనికి అక్కడ నేను చూసావా, అది ఇలాగే ఆ ప్లేట్ ఇలాగే ప్లేట్లో ఇది పెట్టాం కదా. ఇది ఏంటంటే మనం తడి చేస్తే బాగుంటుంది బాబాయ్. తర్వాత తడి చేద్దాం. అబ్బాయి కొంచెం నీళ్ళే. ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు పొయ్యి వెలిగించి చిన్న మంటలో పొయ్యి వెలిగించావా, ఒక 45 నిమిషాలు. 40 నిమిషాలు అంటే 30 గంట, అంటే గంటకు పావుగంట తక్కువ, అరగంటకు పావుగంట ఎక్కువ. కొంచెం పాటిగా మటన్ రెడీ అయిపోద్ది. ఈ లోపల ఇంకో వంటకి వెళ్ళిపోద్ది. అవునా? ఇంకో వంటకి వెళ్ళిపోతున్నాం అంటే ఒక్క నిమిషం ఏంటో మాట్లాడితే ఆడ పర్మిషన్ తీసుకున్నాం. సరే పేరు చెప్తాడు, రెడీగుండు. ప్రేమ లేదన్నా మా బాబాయ్కి నా మీద పేరు చెప్తాడు, రెడీ. అంటే 2 వంటలకు వెళ్తాం అనమాట. 2 వంటకి వెళ్ళే ముందు పేరు చెప్తా అన్నాడు, ఇప్పుడు చెప్తాడు లైన్ లో. ఒరే ఆడు మన ఇద్దరికి పొల్లేద్దామని, అగ్గి పొల్లేద్దామని చూస్తున్నాడు. మా బాబాయ్ పేరు గుర్తులేదురా, మర్చిపోయాడు. నేను హైదరాబాద్ వచ్చేస్తాను. పేరు చెప్తావా? ఇలాగే ఒక నిమిషం, మా బాబాయ్ పేరు చెప్తున్నాడు, రెడీగుండ్రా చెప్పి. కరీంనగర్ కారం రొయ్యలు. ఇప్పుడు బాబా అట్లా చేయబోయే వంట ఏంటంటే కరీంనగర్ కారం రొయ్యలు. అబ్బాయ్ బాబాయ్ ఏంటో ఆలోచిస్తున్నావు, ఎక్కడికో వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలేదు, చెప్తావా లేదని చెప్పి చూస్తున్నా. చెప్తాను అబ్బాయి, ఆ సామాన్ అందుకో ముందు. ఏం చేస్తామా? కరీంనగర్ కారం రొయ్యలు. ఇది చెప్తా నాకు తెలుసు. ఏదన్నా చెప్తాను, నీ పేరు, గోత్రం, నక్షత్రం అని చెప్తాను కదా. ఇదేంటి మంట ఓకేనా? మంట ఓకే. 45 నిమిషాలని చెప్పాను కదా. చూసా పచ్చడిలు, దీంట్లో కాస్త ఉప్పే, ఇందులో నిమ్మరసం వేస్తున్నాను, తర్వాత పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎంతసేపు కసకటాలో కలపటాలో? చేత్తో చేయటం వల్ల నేచురాలిటీ వస్తుంది. ఇప్పుడు మనం అన్నం తింటున్నావురా, స్పూన్లు పెట్టి గడ్డలు పెట్టి తింటే తృప్తి ఉండదు. అదే మన చేత్తో కలుపుకుని మనం తిందాం అనుకో, ఎంత హాయి. అన్న ఆ ప్యాన్ తీసుకో, పొయ్యి వెలిగించావా,
ధనియాలు, ఎండి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఇది ఎండుమిర్చి, కరివేపాకు వేస్తాను. ఎండుమిరపకాయలు అవన్నీ బాగా వేగాలి అబ్బాయి. ఘాటు వాసన వస్తుంది కదా, ఘాటు సువాసన. అప్పుడు ఏం చేయాలి? ఈ నువ్వులు వేయాలి. ఈ ప్లేట్లు వేసేయాలి. చూసానా? వేసే కదా అబ్బాయి. 5-6 గంటలు నూనె, ఉల్లిపాయలు వేస్తున్నాను. బాగా దోరగా వేగాలి. బాబాయ్ సాల్ట్ అయినా? సాల్ట్ ఎందుకు దాంట్లో వేసే కదా రొయ్యలు. వేసాం కదా. దోరగా వేగాలి అబ్బాయి. ఎప్పుడైనా పేరు చెప్తావేమని. ఒరే చెప్పవలసిన సమయంలో చెప్తాను. పచ్చిమిరపకాయలు వేస్తాను. పంపు తీసి ఊళ్ళో దొంగతనం జరిగినప్పుడు పోలీసులు వస్తారు, అప్పుడు కానీ చెప్తావు నా పేరు. వాళ్ళకి ఎందుకు చెప్తాను రాదు. ఏంట్రా నా కొడుకులో అంత మాట అని చెప్పేమిట్రా. చెప్పాల్సిన టైం చెప్తానండి. అబ్బాయి అలాగే ఎందుకంటాను అబ్బాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అది నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావంటే ఈ ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాం కదా, నువ్వులు వెళ్ళి పొడి చేసి తీసుకురాము. వెళ్ళి శుభ్రంగా పొడి చేసి తీసుకురా. చెబుతానబ్బాయి చెబుతారా. అబ్బాయి అబ్బాయి అంటాం అలవాటు అయిపోయిందండి. నిజంగా నీ పేరు మర్చిపోయాను. అసలు ఏ అక్షరంతో మొదలవుతూ కూడా ఎలాగప్పుడు బుర్రకు పదులు పెట్ట. అబ్బాయి చూడు, ఉప్పలపాటి ప్రభాస్ కదా నా పేరు. ఉప్పలపాటి ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా నా పేరు. కాదురా బాబు, వాళ్ళు వేరే నువ్వు వేరే. ఇందులో ఇందాక రొయ్యలు కలిపించాం కదా. అవును, రొయ్యలు వేస్తాను. వేపు బాగా బాగా కలుపు, మొత్తం ఇంకిపోవాలి. ఏమి ఇంకిపోవాలి? అదే ఆ నీరు. ఈ కారప్ప నువ్వు చేసుకొచ్చావు కదా. అవును, ఇప్పుడే మొదలు పెట్టి ఇలాగ ఎంతసేపు ఉడకాలి? 10 నుంచి 12 నిమిషాలు. అంటే 10 నిమిషాలు అనుకో. ఓకే, అంతే అబ్బాయి. బాబాయ్ అమ్మవుతాయి. అది కరివేపాకు వేస్తాను. కరీంనగర్ కారం రొయ్యలు. పోయి కట్టే ఆ ప్లేట్ తీసుకో. ప్లేట్ అంటే చెక్క ప్లేట్. ఇందులో ఉండుండమ్మా. కాస్త కొత్తిమీర చల్లాం. ఈ పొయ్యి ఆరిపోయి అబ్బాయి 45 నిమిషాలు అయిపోయింది. నేను అదే చూస్తున్నాను దాని నుంచి. పాటియా మటన్. కరివేపాకు కూడా చల్లుతుంది. ఇగో కొత్తిమీర. 2 వంటలు రెడీ. పాటియా మటన్ ఎలా తయారు చేసాం? పాటియా మటన్ ఎలా తయారు చేసామంటే
ముందుగా తరిగిన ఉల్లిపాయల్లో కల్లుప్పు వేసి బాగా కలిపి అందులో ఉడకబెట్టిన ఎండుమిర్చి వేసి బాగా కలిపి అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, పెరుగు, మటన్ ముక్కలు వేసి బాగా కలిపి అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మట్టి పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి 8 గరిటెల నూనె వేసి మూతకి గోధుమ పిండి నీళ్లతో పిండిని తడిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 45 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పాటియా మటన్ రెడీ. కరీంనగర్ కారం రొయ్యలు ఎలా తయారు చేసాం? కరీంనగర్ కారం రొయ్యలు ఎలా తయారు చేసాం అంటే ముందుగా రొయ్యల్లో ఉప్పు, నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించి అందులో నువ్వులు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి పైనుండి మనం చేసుకున్న కారపొడి వేసి మూత పెట్టి చిన్న మంటలో 10 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కరీంనగర్ కారం రొయ్యలు రెడీ. అబ్బాయ్ బాబాయ్ పాటియా మటన్. ఏయ్ అబ్బాయ్ బాబాయ్ దాని అంతు చూడు. ఓహో పాటియా మటన్. మట్టి పాత్రలు ఉన్నాయి కదా, ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది మాట. ముక్కలు బాగా ఉడికినాయి, తర్వాత ఉల్లిపాయలు, ఉడకబెట్టిన ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పిసికాం కదా, అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది మాట నిజంగా. అందుకే దాకలో తింటారు వాళ్ళు, దాకలో ఉంటారు. ఇప్పుడు అబ్బాయి కరీంనగర్ కారం రొయ్యలు వేస్తున్నాయి. ఓహో ఇక్కడ తినొచ్చా మరి? ఇక్కడే తినొచ్చు, కరీంనగర్ కారం రొయ్యలు ఇక్కడే కదా ఉండం మరి. ఉల్లిపాయలు వేసుకో. ఎలా ఉంది కరీంనగర్ కారం? దానికి మించి ఇది ఉంది బాబాయ్. నిజంగా 2 కూరలు కలిపి నువ్వు ఇక్కడ అనటం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. డ్యూటీ దిగిన తర్వాత తమరు ఏదో చేస్తా అన్నారు, ఇప్పుడు చెయ్యాలి. గుర్తుందా లేదా? గుర్తుంది. ఇదిగో ఈ సామాన్లు కూడా నీకు అడిగేస్తాను. ఇప్పుడు డ్యూటీ దిగిపోయాం కదా, నా పేరేంటి చెప్పు. నీ పేరా? అవును, ఏ అక్షరం తోటి మొదలవుద్దిరా? మా బాబాయ్ పేరు చెప్తున్నాడు, డ్యూటీ దిగిపోయాము. విను 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 చెప్పు బాబాయ్. అదే ఏ అక్షరంతో మొదలవుద్దా అని. నా పేరు గుర్తు నీకు? నా పేరు గుర్తులేదు. ఒరే ఆ శ్లోకం ఆపరా. పేరు గుర్తుందా అయితేనే? అరే మా బాబాయ్ నా పేరు చెప్పాడు రా, మా బాబాయ్ గుర్తుందా? నేను ఒకసారి వింటావా? ఇంత చెప్పు పేరు చెప్పు, పేరు చెప్పు. వింటరా బాబాయ్ చెప్తున్నాడు. అదేరా ఆ శ్లోకం. విన్నావారా? వినలేదా? సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి రా నువ్వు. మళ్ళీ చెప్తాడు నేను. అబ్బాయి